హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సత్యనుకొండ అడ్వకేట్. ముందుగా ఎవరైతే ఏఐబి 20 క్లియర్ చేయలేదో వాళ్ళకి అండ్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి కూడా వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పారు సార్. సార్ అదేమీ లేదు, ఏఐబి 21 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది సార్. సార్ ప్రీవియస్గా చూసుకుంటే బిఫోర్ కరోనా పర్ ఇయర్ 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసేవారు సార్. బట్ ఆఫ్టర్ కరోనా ఇయర్కి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. బట్ ఇన్ 2026 ఇయర్ అయితే మీకు 20 అయినా ఏఐబి 20 అయినా 2 మంత్స్కే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సార్. 6 మంత్స్కే అంటే ఎగ్జామ్ 20 అయిన 6 నెలలకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది సార్. సార్ ఇది చాలా వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏఐబి 20 ఎవరైతే క్లియర్ చేయలేదో సార్ వాళ్ళకి నోటిఫికేషన్ లేకపోతే ఇయర్ వేస్ట్ అయిపోయింది సార్ సిఓపి అప్లై చేసుకోవడానికి. బట్ విత్ ఇన్ 6 మంత్స్లో వీరు మళ్ళీ క్లియర్ చేసుకోవడం అంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి సార్. నౌ కమింగ్ టు ద పాయింట్ సార్. సార్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి 20 ఏఐబి 20 నోటిఫికేషన్ అయితే 10th ఫిబ్రవరి 26 రిలీజ్ చేయడం జరిగింది సార్. సార్ ఈ నోటిఫికేషన్ ఏం చెప్తుందో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూసుకుందాం సార్. అండ్ ఇందులో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 6 పాయింట్స్ ఉన్నాయి సార్. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి అసలు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు మొదలవుతుంది సార్. మొదలవుతుంది అంటే దానికి ఒక క్లోజింగ్ డేట్ కూడా ఉంటుంది కదా, అది సెకండ్ పాయింట్లో చెప్తున్నారు సార్. సార్ ఇది పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ మోడ్ ఎప్పుడు లాస్ట్ డేట్ అన్నది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సార్ ఈ అప్లికేషన్ ఏఐబి అప్లికేషన్ ఫిల్ చేయడం అన్నది కొద్దిగా కష్టం అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే చాలా స్టెప్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా క్లియర్గా స్టెప్ బై వన్ చేసుకోవాలి కాబట్టి అందులో మనం ఏదైనా తప్పు పెట్టుంటే అది కరెక్షన్ చేసుకోవడానికి ఒక డేట్ ఇస్తారు సార్. అందులో సార్ మనం మీరేం వరీ అవ్వకండి సార్. మనం నెక్స్ట్ వీడియోలో అసలు ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా ఇలా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం సార్. ఇది అయిపోయింది సార్. ఇప్పుడు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్, అండ్ ఫైనల్లీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు, ఇవన్నీ కూడా మనం చూసుకుందాం సార్. సార్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఆన్లైన్లో 11 ఫిబ్రవరి 2026 సార్. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 30 సార్. మోస్ట్లీ మీరు ఏప్రిల్ 29కే అమౌంట్ అయితే ఐ మీన్ అప్లికేషన్ అయితే పే చేసేసుకోండి. ఎందుకంటే ఈ చేద్దాం చేద్దాం అనుకుంటూ మీరు మర్చిపోయి ఇది మిస్ అయిందా మరి 1 ఇయర్ వరకు లేదా మీరు బాగుంటే 6 మంత్స్కి వచ్చేయచ్చు జరుగుతుంది సార్. సార్ ఇది పేమెంట్ లాస్ట్ మంత్ ఏదైనా ఉంటే అది 30 మే 1 వరకు ఉంటుంది. అండ్ ఖర్చు మీకు ఇందా చెప్పండి సార్, ఈ ఖర్చు అండి ఇదైతే మే 3 2026 అయితే. అండ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి మనకి మే 2026ని రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ మన ఎగ్జామ్ వచ్చేసరికి జూన్ 7 2026 మన ఎగ్జామ్ సార్. సార్ ఇప్పుడు దాకా మనం క్లియర్గా మనం ఎప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, పేమెంట్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, కరెక్షన్ ఎప్పుడు చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు, ఇవన్నీ చూసాం సార్. సార్ దీంతో పాటు ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది సార్. ఇక్కడ నోట్ అని పెట్టారు చూడండి, ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ వస్తే ఇందులో పాస్ అవుతారు సార్. ఇందులో ర్యాంక్స్ ఉండవు సార్, ఓన్లీ పాసా ఫెయిలా ఈ రెండే ఉంటాయి సార్. సో ఆ ర్యాంక్స్ వస్తే ది పాసింగ్ పర్సంటేజ్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి ఎంతంటే 45% ఫిక్స్డ్ పెట్టేశారు సార్ వీళ్ళు. అండ్ కొంత ఎస్సీ ఎస్టీ అండ్ స్పెషల్ పర్సన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి 40% సార్. సార్ మోస్ట్లీ ఇద్దరికి కూడా ఒక 5% తేడా, పెద్ద తేడా అయితే ఇందులో లేదు, ఒక 5 మార్క్స్ వరకు ఇద్దరికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఏంటంటే సార్ ఎవరైతే ఏఐబి కష్టమని ఫీల్ అవుతున్నారో సార్ ముందుగా మీరు థాట్ని అయితే పక్కన పెట్టేస్తుంది సార్. ఎందుకంటే సరిగ్గా ఏఐబి అన్నది ప్రిపేర్ అయితే ఒక 1 మంత్ ప్రిపేర్ అయితే మనం ఈజీగా పాస్ అవ్వచ్చు సార్. ఇది సార్ బుక్స్ పట్టుకెళ్ళి రాయడానికి కూడా మనం ఫెయిల్ అయిపోతున్నాం అంటే దానికి ఏంటంటే మిస్టేక్ మనలోనే ఉంది సార్, అందులో ఏం లేదు. ఎందుకంటే మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు సార్. సో నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ మనం ఎలా ప్రిపేర్ అయితే మనం ఏబి పాస్ అవ్వచ్చో మీకు అన్ని కూడా నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను. అండ్ ముందుగా అయితే అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో అయితే నేను వచ్చేస్తాను సార్. సార్ మా వీడియో మీకు కంటిన్యూస్గా రావాలంటే మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. సార్ ఎలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా ఈ నోటిఫికేషన్లో కానీ ఫర్దర్ ఏఐబి గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి సార్. నేను దాంట్లో మీకు అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాయ్.